ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో కూడా మనకి తెలియదు. హాయ్ చెప్పు మీ సబ్స్క్రైబర్స్ అందరికి. మీ ఇద్దరి పరిచయం ఎలా స్టార్ట్ అయ్యింది? టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీకే అనుకోవచ్చా? అంతే. మీకు గుర్తుందా? డిసెంబర్లో చేసా. డేట్ 22nd 23rd సారీ. అదే బెదిరిస్తున్నారండి. ఆవిడ కన్నా ముందు ఎవరైనా ఉన్నారా అని ఉండేవారు. అంటే తెలుసుకోవచ్చు అసలు బ్రేకప్ స్టోరీ ఏంటి? 3 years ఏమో సిన్సియర్ లవ్ చేసిన తర్వాత తను ఒక్కసారి ప్రపోజ్ చేసుకోగలుగుతా? బుజ్జి ఐ లవ్ యూ. ఫస్ట్ రోజు కలిసిన రోజే మేము గుళ్ళోకి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాం. ఇది మీ ఛానల్ కే రివీల్ చేసాము. అలా 3 years ఉన్నారు, పెళ్లి చేసేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ. 4 years టైంలో మేము 4 times కలిసాము. బాబు పేరేంటి అని అడుగుతున్నారు. ఇంట్లో మీ మ్యాటర్ చెప్పడానికే భయపడ్డారు మీరు. భీమవరంకి వెళ్ళిన తర్వాత వీళ్ళ మమ్మీ నాకు కాల్ చేసి నేను పెళ్లి చేయను ఎందుకు వచ్చావు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయిపోయాను. ఓకే. వీళ్ళ చెల్లి డైరెక్ట్గా నిన్ను ఎందుకు నమ్మాలి, అది నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెపో, ఎక్కడ మళ్ళీ చేంజ్ అవుతారేమో అనేసి. ఎవ్వరు అవసరం లేదు నాకు, ఎవ్వరు వచ్చినా రాకపోయినా. మా మమ్మీ వాళ్ళు పీరియడ్స్ వల్ల రాకూడదు అనేసి మేము కూడా వద్దంటే నువ్వు కూడా వద్దు. చాలా బాధ ఉండేది అన్నట్టు. అంటే ఒక్క నీకు ఏడ్చేవాడిని అన్నట్టు. జాబ్ లేదు, పని పాట లేకుండా ఏం వీడియోలు చేసుకుంటా, ఇలా కొన్ని కొన్ని మాటలు బయట నుంచి వస్తూ ఉంటాయి. అవి ఇంట్లో నుంచి యూట్యూబ్ లో వచ్చిన హైయెస్ట్ రెమ్యూనరేషన్ రెవెన్యూ అంటే ఎంత అనుకోవచ్చు? ఉంటది